తీసుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 2 కోణాల్లో చూస్తుంది. ఒకటి లాంగ్ స్టాండింగ్ వ్యూ, రెండవది తక్షణ ప్రయోజనాలు. ఈ తక్షణ ప్రయోజనం రీత్యా మాత్రమే పొత్తుకి ఇక్కడ అవసరం ఉండాలి. అవును, ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా. లాంగ్ స్టాండింగ్ రూట్లో అయితే మాత్రం పొత్తు లేకుండా చూసుకుంటుంది. అవును, మరి తక్షణ ప్రయోజనం ఏంటి అంటే? తక్షణ ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఈయన అన్నారు కదా, మోడీ 370 స్థానాలు ఇండివిజువల్గా గెలుస్తాం, 400 స్థానాలని. ఇందులో దక్షిణాది నుంచి బీజేపీని దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, లేదా వ్యూహం అనుకోవాలి. వాళ్ళు కుట్ర అంటారు బీజేపీ వాళ్ళు, ఇది వ్యూహం, కాంగ్రెస్ వ్యూహం. అందులో భాగంగా దక్షిణాదికి అన్యాయం అనేటువంటి పదాలను అటు కమ్యూనిస్టులతో ఇటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ, కర్ణాటకలో 2 చోట్ల వాళ్ళ గవర్నమెంటే రావడం, వీటి తమిళనాడులో కూడా వాళ్ళ మిత్రపక్షమే కదా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో 3 రాష్ట్రాలు, బలమైనటువంటి రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో నిధులు తగ్గినాయి అని ఏదో ఒక వంక పెట్టాను. 4వది కూడా చూడాలి, కమ్యూనిస్టుల నేతృత్వం కేరళ కూడా అదే ఉంది కదా. ఒక ఆంధ్రప్రదేశ్ మినహా దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు కూడా యాంటీ మోడీ సెంటిమెంట్తో రెచ్చగొడుతున్నాయి. ఇక్కడ దక్షిణాదిలో ఇండివిజువల్గా బలం భారతీయ జనతా పార్టీకి లేకపోవడం, కర్ణాటకలో అయితే టగ్ ఆఫ్ వార్ ఉంది, కానీ తమిళనాడులో ఇప్పుడే పుంజుకోవాలనుకుంటాను. అట్లాగే